వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. ఈరోజు నేను మద్రాసి సినిమా చూసాను అనమాట. అసలు మద్రాసి మూవీ ఎలా ఉంది, చూడొచ్చా చూడకూడదా? నాకైతే అంత అనిపించలేదు, ఓకే అనిపించింది మూవీ. నాకు ఈ మూవీలో ఇద్దరు పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చినాయి. దట్ ఈస్ వన్, శివకార్తికేయన్ హీరో, అండ్ సెకండ్ ఈజ్ ద విలన్. ఆయన వచ్చేసి తుపాకీ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట. క్రేజీ చేశారు, ఇద్దరు సూపర్ అదరగొట్టారు. ఈ సినిమాని కొంచెం పైకి లేపడానికి ట్రై చేసింది మాత్రం వీళ్ళిద్దరే. దాని తర్వాత వచ్చేది అనిరుద్ధ్ చాలా కష్టపడ్డారు. అండ్ ఓవరాల్గా డైరెక్టర్ గురించి చెప్పరా అంటే, డైరెక్టర్ ఏదో ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకున్నాడు, కానీ ఏమి ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఈవెన్ నేను ట్రైలర్ చూసి చెప్పినందుకు పాపం చాలా మంది కామెంట్స్లో ఎలా ఇమిటేట్ చేయడం కరెక్ట్ కదా అనే కాన్సెప్ట్ చెప్పారు అనమాట. కానీ మీరు కూడా వెళ్ళి చూడండి సినిమా, మీకు అర్థమవుతుంది, మీరు ఎడ్యుకేట్ అవుతారు బాగా. ఇదేం పెద్ద గొప్ప సినిమా, తోపు సినిమా అని చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి. అండ్ ఇది చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే, తుపాకీ సినిమా తీసుకుని వచ్చి రెఫరెన్స్ కింద పెట్టుకుని తీయాలి, ఇక్కడ ఇది మారుద్దాం, ఇక్కడ ఇది మారుద్దాం, ఇక్కడ ఈ ప్లేస్ మార్చి ఇలా చేసేద్దాం అన్నట్టు ఉంది. ఒక కమర్షియల్ టెంప్లెట్లోనే చేశారు, కానీ ఓకే అనిపించింది అంతే. అంత మరీ వరస్ట్గా కూడా లేదు. కానీ ప్రతి చోట మద్రాసి అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం మన వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఓకే, ఓవరాల్గా వాళ్ళ దాని గురించి వాళ్ళు చెప్పుకున్నారు. సో దాని గురించి ఇంకా మాట్లాడడానికి ఇంకేం లేదు అక్కడ. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడితే, హీరోయిన్ వాజ్ క్యూట్, చాలా బాగుంది. సీన్స్ అన్ని చాలా సూపర్గా ఉన్నాయి, నాకు నచ్చింది. హీరోయిన్ బాగుంది. సో ఇంకా అంతే భయ్య, ఇంకా ఈ సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఓవరాల్గా ఈ మూవీని మనం ఏదైనా ఉంది చూడడానికంటే ఒకటైతే చెప్తాను భయ్య, కాంబాట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మన విలన్తో, దే ఆర్ సూపర్ గుడ్. అండ్ శివకార్తికేయన్తో కూడా ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇవే బాగున్నాయి, ఇవే హైలైట్ అయినాయి. మురుగదాస్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే, విలన్ రోల్స్ని పర్ఫెక్ట్గా తీస్తాడు, చాలా బాగుంటుంది ఆర్క్. వాళ్ళని అసలు ఇంత బాగా చూపిస్తాడు, విలన్ నిజంని బాగుంటుంది. వేరేజ్ హీరోకి వచ్చేసి అంత కష్టపడి హీరోయిజం ఇది అని చూపించినా కూడా ఎక్కడో కొంచెం ఫీల్ అవుతాం. సో అదనమాట సంగతి. మీరు మొత్తం అన్ని సినిమాలు చూసేసాను, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ హార్ట్స్ చూసిన తర్వాత ఇంకొక మూవీ ఏదైనా చూద్దాం అనుకుంటే మాత్రం మద్రాసి సినిమాకి వెళ్ళొచ్చు. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు, ఓకే అదనమాట సంగతి. ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఉంటా, బాయ్. అర్థమైందా రాజా?